చంద్రశేఖర్ గారు, వంశీ అరెస్టు విషయంలో సత్యవర్ధన్ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఒక వాంగ్మూలం ఇస్తే న్యాయమూర్తి ముందు ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయితే మళ్ళీ మార్చడానికి కూడా ఏముంటుంది. కానీ మళ్ళీ దాన్ని కిడ్నాప్ కేసు కిందకు మార్చి వంశీని అరెస్ట్ చేసినటువంటి విధానం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించిన తరువాత ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారికి, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారికి మాత్రమే. పోలీసుల వ్యవహార శైలి ఏపీలో ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చింది కేవలం కక్షలు సాధించటానికే, కక్షా రాజకీయాలు చేయడానికే, రాజ్యాంగ వ్యవస్థల్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం, కక్షా రాజకీయాల కోసం, తన యొక్క స్వార్థంగా తన కొడుకుని రాజకీయంగా ఏ విధంగా ఎలివేట్ చేసుకోవాలో ఆ దిగిపోయినటువంటి అధికారులను తీసుకొచ్చుకొని ఆ అధికారులను అడ్డం పెట్టుకొని తప్పుడు సెక్షన్లతోటి తప్పుడు కేసులు ఏ విధంగా పెట్టి చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ఏ విధంగా అప్రజాస్వామిక విధానాలని అవలంబిస్తున్నారో ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవాళ వార్నింగ్ ఇచ్చారంటున్నారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుంది. ఏ ఎలక్షన్ జరిగినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రీసెంట్గా తిరుపతి ఎలక్షన్స్లో కానీ, తుని ఎలక్షన్స్లో కానీ, పిడుగురాళ్ళ ఎలక్షన్స్లో కానీ, లేదా పాడేరు ఎలక్షన్స్లో కానీ, ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య ఏంటని చూస్తే చాలా చోట్ల సున్నా. ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ వారు అసలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారో చూస్తూ ఉంటే నిజంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఈ రాష్ట్రానికి పనిచేస్తుందా అనేటటువంటి అనుమానాలు మనకు కలుగుతున్నాయి. నిజం మీరు చెప్పింది. ఈ రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థ 0, పిడుగురాళ్ళ మున్సిపాలిటీ టీడీపీ 0, తుని టీడీపీ 0. ఎస్, కానీ పిడుగురాళ్ళ దక్కించుకుంది అని ఎలక్షన్ కమిషన్ వారే ప్రకటిస్తారు. ఎస్, అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేటటువంటి కనీస జ్ఞానం మర్చిపోతున్నట్టుగా ఉన్నారు. వీరు స్పృహలో కూడా లేనట్లుగా ఉన్నారు. అందుకే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దలు మేమందరం కలిసి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వారిని కలవడం జరిగింది. కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాను నేను. సో మేము కలిసిన సందర్భంగా కూడా వారికి చెప్పింది అదే, మేడం, ఒక్క సభ్యులు లేనటువంటి తెలుగుదేశం పార్టీకి విజయం ఎలా సాధ్యం అవుతుంది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా గెలవాలి అంటే ప్రజాస్వామికంగా తగినటువంటి సంఖ్యాబలం ఉంటేనే, తగినన్ని ఓట్లు ఉంటేనే గెలవగలుగుతారు. మరి నోట్లతోటి ఓట్లను కొని గెలవడం అనేది ప్రజాస్వామ్యమా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారో వాళ్ళ ఇళ్లని కూల్చివేస్తూ, వాళ్ళని కిడ్నాపులు చేస్తూ, వాళ్ళ మీద దాడి చేస్తూ, వాళ్ళని బెదిరించి, బామాలి, భయపెట్టి ప్రతి విధంగా వారిని లోబరుచుకుంటూ ఎలక్షన్ చేస్తుంటే మీరు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? మీకంటూ అనిపించదా తప్పు చేస్తున్నామేమో అనేటటువంటి స్పృహ ఉండదా అని అడిగితే వారు సమాధానం చెప్పకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం. పదే పదే వారి తలుపు తట్టుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది నిమ్మకి నీరెత్తనట్టు ఎందుకు ఉంది ఉంటే కేంద్రంతో పొత్తులో ఈ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని, కేంద్ర సంస్థల్ని వీరి చేతిలో జేబు సంస్థలుగా మార్చుకొని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వంకి ఇంతకంటే మేము చేయగలిగింది ఏముంటుంది? అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవి కూడా భాగస్వాములా? ఖచ్చితంగా భాగస్వాములు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? మొట్టమొదట మా ప్రభుత్వం వస్తే సుగాలి ప్రీతి కేసుని టేకప్ చేసేసి క్లియర్ చేస్తానన్నాడు. ఏంటి ఈరోజు 30,000 మంది తప్పిపోయినటువంటి ఆడబిడ్డల్ని తీసుకొచ్చి వారి కుటుంబాల దగ్గరికి చేరుస్తానన్నారు. ఏమైంది? ఇవాళ ప్రతి చోట తెలుగుదేశం గూండాలే, తెలుగుదేశం నాయకులే, తెలుగుదేశం నాయకుల యొక్క పిల్లలే కత్తులతోటి దాడులు చేసి నరుకుతూ యాసిడ్ బాటిల్స్ నోట్లో కుక్కుతుంటే ఈ పెద్ద మనిషి ఎక్కడెళ్ళి కూర్చున్నాడు? తీర్థయాత్రల పేరుతోటి, విహారయాత్రల పేరుతోటి, మ్యూజికల్ నైట్స్, 1-2 సార్ అరాచకాలు. రోడ్డు మీద ఒకడు కారు కేసు కొట్టి అమ్మాయిని చంపేస్తాడు గుంటూరులో, ఇంకొకడు
ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే నా పక్కకులో రమ్మని అడుగుతాడు. ఇంకొక తెలుగుదేశం ఎమ్మెల్యే సరసాలాడుతూ దొరికిపోతాడు. ఇంకొక తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక సర్పంచ్ని బెదిరిస్తాడు, లైంగికంగా వేధిస్తాడు. ఇంకొక జనసేన నాయకుడు ఏకంగా 400 మందితోటి నేను అక్రమ సంబంధం పెట్టుకుంటా, నాకు రోజుకొక అమ్మాయి కావాలని బాహాటంగా మాట్లాడతాడు. ఆడబిడ్డల్ని బెదిరిస్తాడు. ఏ ఆడబిడ్డ అయితే నన్ను అన్యాయంగా కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను లోబరుచుకున్నాడు, నన్ను ఆర్థికంగా 1,30,00,000 రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నాడు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నా బిడ్డల్ని చంపుతానని భయపెడుతున్నాడని ఏడుస్తూ కేసు పెడితే, పక్క రాష్ట్రం నుంచి ఏరోప్లేనుల్లో నుంచి పోలీసుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పట్టించేసి ఆడబిడ్డలకు ఆ గతి పట్టిస్తుంటే, తిరుపతి నడిబొడ్డులో జరిగేటటువంటి ఈ సంఘటనల మీద నోరు మెదపలేనటువంటి ఈ అసమర్థ నాయకులు మనకు అవసరమా అని ప్రజలు అడుగుతున్నారు. 3 నాయకులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 పనికిరానటువంటి నాయకులు, పని చేయలేనటువంటి నాయకులు, పేదల పట్ల కనీస ప్రేమ లేనటువంటి నాయకులు. ఈరోజు 9 నెలలు కంప్లీట్ అయిన సందర్భంగా నేను అడుగుతున్నాను కూటమి నేతల్ని, ఒక్క పని మీరు సక్రమంగా చేశారా అని అడుగుతున్నాం. ఇవాళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు, ఏ విధంగా దుర్మార్గంగా మీరు మీ యొక్క పెత్తనంని, మీ యొక్క ఆధిపత్యాన్ని, మీ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో కనపడిపోతుంది కదా. సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి, నాకు సంబంధం లేదు, నేను కేసు పెట్టలేదు, నేను SC ST కేసు అసలు పెట్టలేదు, వంశీ అనేటటువంటి వ్యక్తి అక్కడ లేడు, నేను ఆ రోజు ఆ సందర్భంలో అక్కడ లేను, సాక్ష్యం కోసం నాతోటి తెల్ల పేపర్ మీద సంతకం తీసుకొని ఒక తప్పుడు కేసు బనాయించారని తను జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చారు. జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి డేటు ఫిబ్రవరి 23, 2023. కేసు రీఓపెన్ చేసినటువంటి డేటు 10 జూలై 2024. అంటే దాదాపుగా సంవత్సరం తర్వాత కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ తనకి తగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోవటానికి, కక్ష సాధింపు చేయడానికి మాత్రమే బనాయించినటువంటి తప్పుడు కేసు ఇది అనేది సత్యవర్ధన్ మాటల్లోనే కనపడిపోతుంది. ఎక్కడ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు, ఎక్కడ సత్యవర్ధన్ అరెస్ట్ చేశారో ఒకసారి గమనిస్తే, సత్యవర్ధన్ విశాఖపట్నంలో ఉంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు లాక్కొని వస్తున్నారు అతన్ని. ఎందుకు సత్యవర్ధన్ని అంత బలవంత పెడుతున్నారు పోలీసులు? ఎందుకు పోలీస్ వ్యవస్థ వారు కేవలం ఈ కూటమి నేతలకి కొమ్ము కాస్తున్నారు అంటే, వారి యొక్క ఆ డ్యూటీ మరచి ఈ ధన ఆర్జనకి పాల్పడుతున్నటువంటి నాయకులకి ఎందుకు కొమ్ము కాస్తున్నారంటే, వారిని లోబరుచుకుంది ఈ కూటమి, వారిని వారి యొక్క సొంత కార్యక్రమాలకు ఉపయోగించుకుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు గళమెత్తుతూనే ఉంది. ప్రతి నెల ఒక సెన్సేషన్ కేసు క్రియేట్ చేయటం, ప్రతి నెల వాళ్ళ యొక్క ప్రభుత్వ ఫెయిల్యూర్ని తప్పించేటటువంటి ప్రయత్నం చేయటం, డైవర్ట్ చేసే ప్రయత్నం చేయటం. మీరు దీంట్లోనే బిజీ ఉంటారు. ఇంకా వారం 10 రోజుల పాటు ఈ వంశీ అరెస్ట్లో ఉంటారు. నెక్స్ట్ కొడాలి నాని, పేరు నాని ఇప్పుడే రాస్తున్నారు కదా, ఎల్లో మీడియాలో ముందే రాసేస్తున్నారు ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారని. సో దానిపైకి వెళ్ళిపోతారు, వాళ్ళు చేయాల్సిన డైవర్షన్ జరిగిపోతూనే ఉంటుంది.